స్వాగతం. నా పేరు సోనియా. సో ఈరోజు మనం ప్రస్తుతం అందరికీ కూడా ముఖ్యంగా అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాల్లో కూడా శివనామస్మరణతో మారుమవుతాయి. ఈరోజు ప్రజెంట్ అయితే మనం వచ్చేసి శ్రీ శివాలయం రక్షాపురం ఉప్పుగూడ కంచన్ బాగ్లో ఉన్నాము. సో లోపలికి వెళ్ళి ఎంతమంది వరకు భక్తులు విచ్చేసి ఉన్నారు, అలాగే ఎంతమంది ఉపవాసం ఉన్నారు, అలాగే ఈ జాగరం అనేది ఎప్పటి వరకు జరుగుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రి అంటే ఉపవాస దీక్ష అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఉపవాస దీక్ష ఉంటారు, అలాగే జాగరంతో ఉంటారు. అలాగే ఈ ఉపవాసం ఎప్పుడు విడుస్తారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అలాగే లోపలికి వెళ్ళి భక్తులు ఎంతమంది వరకు వచ్చారు, అలాగే ఎలా జరుగుతుంది ఈ యొక్క శివనామ స్మరణ, అలాగే పూజారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహాశివరాత్రి సందర్భంగా మనం ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ దేవాలయం దగ్గర ఉన్నాం. దేవాలయం దగ్గర చాలా మంది భక్తులు వస్తున్నారు సార్. సో భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పాను. సో ఇక్కడ భక్తురాలు ఉన్నారు. సో తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? భగవంతుని దయ వల్ల, మా ఉమామహేశ్వర స్వామి దయ వల్ల ఈ స్టేజ్లో ఉన్నాం. అసలు మహాశివరాత్రి అంటే ఏంటమ్మా? మహాశివరాత్రి అంటే ఎంతో పర్వదినం, ఎంతో పర్వదినం. కైలాసంలో శివపార్వతులు ఎంతో తాండవించే దినం ఈరోజు. ఉదయం నుంచి కూడా మా రక్షాపుర ఆలయంలో ఉమామహేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఈ దేవాలయంకు ఎంతో చరిత్ర, సంవత్సరాల తరబడి చరిత్ర, పూర్వ చరిత్ర ఒకటి కాదండి చెప్పేది. చాలా విషయాలలో కూడా అభివృద్ధి చెందింది. భక్తుల మనోభావాలకు గుర్తింపుగా వాళ్ళ నిజ జీవితంలో, వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా వెలుగులని నింపుతూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ, పిల్లలే కాదు, పెద్దలే కాదు, ముసలివాళ్ళే కాదు, అందరికి కూడా ఈ దేవాలయం నుంచి ఎన్నో లాభాలని చెప్పేది కాదు, వాళ్ళ భవిష్యత్తు అనేది రూపొందుతున్నది. ఈరోజు మహాశివరాత్రి మేము కైలాసంలో చూడలేదు, కానీ శ్రీశైలం, కాశీ మహాక్షేత్రములు అక్కడ ఉన్నాయి. కానీ మా ప్రాంతంలో, ఈ లొకాలిటీలో మాకు పూర్వం నుండి కూడా ఈ దేవాలయము, ఉమామహేశ్వర దేవాలయం, శివాలయం ఈ ఓల్డ్ సిటీలో ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అమ్మ, ఈ శివాలయం యొక్క చరిత్ర ఏంటి? మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి శివాలయంకి వస్తున్నారు? ఈ శివాలయం టెంపుల్, ఈ యొక్క శివాలయం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు ఇప్పుడు 69 అండి, కంప్లీట్ 69. కానీ మా తాతల వాళ్ళ జీవితాలలో కూడా ఇది పూర్వం నుండి ఉన్న చరిత్ర దీనిది. 100 సంవత్సరాలండి, 1 సంవత్సరం అని చెప్పేది కాదు. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిది ఒక ప్రత్యేకత. ఈ శివాలయంది ఎన్నో గుర్తింపుగా ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ శివాలయం? దగ్గర 55 సంవత్సరాలు నేను రాబట్టి కూడా గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకున్నాయి. ఈ దేవాలయం ఈ భగవద్ బంధువులతోటి
తోటి భగవతామూర్తులతోటి నాకు అనేకమైన మా అర్చకులతోటి సంబంధం. మా అర్చకులు, ప్రధాన అర్చకులు నేతి మాధవ శర్మ, మా ఇంకా రెండవ అర్చకులు మధుసూదన స్వామి శర్మ, మా మూడవ అర్చక స్వామి బాలకృష్ణ శుక్ల. మా దగ్గర ఇక్కడ పని చేసే వాళ్ళు అనకుండా కూడా మా యూత్ కూడా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపై అవ్వకుండా మాకు అందరూ కూడా సహకరించుకుంటా ఈ దేవాలయానికి ఎంతో మేము అందరి చేత కూడా అభివృద్ధి చెందబడుతున్నాము. అమ్మ, ఈ శివాలయానికి సంబంధించి ఓన్లీ మహాశివరాత్రికి మాత్రమే ఇంతమంది భక్తులు రావడం జరుగుతుందా? మిగతా టైంలో కూడా వస్తారా? ఈ యొక్క శివాలయం ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది? కాదండి, ప్రతినిత్యము ఉదయమే 4:30 నుండి 5 ఉట్టి సమయంలో కూడా ఉత్సవాలనే కాదండి, ప్రతిదినము కూడా మా అర్చకులు ఎంతో శ్రమపడి వాళ్ళు ఎవ్వరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ ప్రతి పూజ, ప్రతి వ్రతము, ప్రతి పెద్ద పెద్ద ఉత్సవాలు కూడా ఎప్పటి నుండి ధనుర్మాసం నుండి మొదలవుతుందండి. మాకు గోదాదేవి కళ్యాణం నెల రోజులు కూడా తిరుప్పావై ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు, కుంకుమార్చనలు. జనవరి డిసెంబరు 15, 16కు వస్తుందో, ఓసారి 14కు వస్తుంది. జనవరి 13, 14 కళ్యాణం మాకు ఉంటుంది. దాని నుంచి ఇంకా స్టార్ట్ అండి. ఇంకా జనవరి 13, 14 ఇది అయిపోగానే మళ్ళీ ఇది మహాశివరాత్రి ప్రతి నెలలో కూడా ప్రతి పౌర్ణమికి కూడా చండీ హోమం నిర్ణయిస్తారు. మా హనుమత్ జయంతి ఇది కాగానే మళ్ళీ ఉగాది, శ్రీరామనవమి, కొత్త సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ శ్రీరామనవమి నుండి హనుమత్ జయంతి నుండి అన్ని కంటిన్యూగా మళ్ళీ తొలి ఏకాదశి, మళ్ళీ ఇవన్నీ శ్రావణ మాసము, కార్తీక మాసం, మరి సంకష్ట చతుర్థి, ప్రతి చవితికి కూడా సంకటహార చతుర్థికి కూడా ప్రతిది కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. త్రిశక్తి అండి మా దగ్గర. నవరాత్రులు, దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. హనుమత్ జయంతి అది కూడా మేము 9 రోజులు మంచిగా చాలీసా చేసుకుంటూ హనుమత్ జయంతి పౌర్ణమి కార్యక్రమాన్ని కూడా మంచిగా చేసుకుంటాం. అమ్మ, అలాగే మన శివాలయానికి సంబంధించి అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? అన్నదాన కార్యక్రమాలు ప్రతి 15 రోజులకు కూడా, ప్రతి చండీ హోమానికి కూడా మా దగ్గర అన్నదాన కార్యక్రమాలు. మామూలు రోజులల్లో కూడా భక్తులతో పాటు మా అర్చకులు, మా దాతలు కూడా అందరూ కూడా అన్నదానానికి ఏం కొదువలేదు మా దగ్గర. ప్రతి 15 రోజులకు కూడా చండీ హోమం రోజు కూడా మాకు తప్పకుండా అన్నదానం జరుగుతుంది. ప్రతి ఉత్సవం కూడా మేము చాలా ఘనంగా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. లక్ష్మీ గణపతి దేవాలయంలో కూడా నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా బాగా అవుతాయి. అవన్నీ ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా అందరు భక్తులు ఇలాగే రావాలి, ఇంకా మునుపు అని మా భక్తులందరికీ కూడా, మా అర్చకులందరి, మా దాతలందరిది కూడా సహకారం. మా దగ్గర యూత్ చాలా ఉన్నారండి, పిల్లలందరూ మాకు చాలా సహకరిస్తారు. మా ఇక్కడ స్టాఫ్ పనిచేసే వాళ్ళు కూడా, లేడీస్ కూడా అందరూ చాలా బాగా మాకు అందరు కూడా తోడ్పడుతుంటారు. మాకు చాలా దేదీప్యమనంగా జరిగిపోతుంది. ఓకే అమ్మ, ధన్యవాదాలు. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి.
శివాలయం టెంపుల్లో ఓన్లీ శివాలయం మాత్రమే కాకుండా ఆంజనేయ స్వామి ఉన్నారు, అయ్యప్ప స్వామి ఉన్నారు, అలాగే త్రిశక్తి పీఠాలు ఉన్నాయి, అలాగే గోశాల ఉంది, అలాగే కాలభైరవుడు కూడా ఉండడం జరిగింది, అలాగే రాములు వారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అన్నిటికీ సంబంధించిన దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాక్సిమం భక్తులందరూ కూడా అన్నిటికీ సంబంధించిన భక్తులు చాలా మంది భక్తులు రావడం జరిగింది. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అమ్మ హ్యాపీ శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ పేరమ్మా? నా పేరు అరుణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ యొక్క టెంపుల్ చరిత్ర చెప్తారా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అని? ఈ కాలనీకి వచ్చి 27 ఇయర్స్ అవుతుంది. కాలనీకి వచ్చి 27 ఇయర్స్ అవుతుంది. 27 ఇయర్స్ నుంచి ఈ గుడికి తప్పకుండా వస్తాము. అన్ని పూజలలో పాల్గొంటాము, పారాయణాలు చేస్తాము. మాదొక గ్రూప్ ఉంటుంది, 25 మెంబర్స్ దాకా. అందరం కలిసి పారాయణం చేస్తాము. శివయ్య అంటే మాకు చాలా ఇది. శివుడే దేవుడు మాకు. శివుడిని నమ్ముకుంటే మాకు అన్నీ మంచి జరిగినాయి. శివుడు అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ప్రతి గుడిలో నాకు అనుభవం ఉంది. శివయ్య మా పాప ఆరోగ్యం బాగాలేనప్పుడు స్వామికి మొక్కుకున్నా, చాలా మంచిగా అయింది. పెద్ద పాప ఆరోగ్యం బాగాలేనప్పుడు మొక్కుకున్నా, చాలా మంచిగా అయింది. మళ్ళీ అమ్మవారు బయట ఉన్న అమ్మవారు, బయట గ్రామదేవత ఉంది. ఒకసారి అమ్మకి నేను బొట్టు పెడతా అనుకున్నా, మర్చిపోయినా. కానీ ఆమె నాకు కళ్ళలోకి వచ్చింది. మొత్తం నాకు ఒళ్ళంతా బొగ్గలు వచ్చేసినాయి. లేచి చూస్తే ఏం లేదు. అయ్యో నేను అమ్మవారికి బొట్టు పెడతా అనుకున్నా, మర్చిపోయినా. నేను కంపల్సరీ బొట్టు పెడతాను, తెల్లారేమో పెట్టుకున్నాను. మంచి జరిగింది. ఇంకొకసారి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరుగుతున్నాయి. పూజలు జరుగుతుంటే పూజలకు హాజరై ఇంటికి వెళ్ళిపోతాం కదా. దాని తర్వాత నాకు నిద్రలో ఏమైందంటే ఈ ఇద్దరు అయ్యగారులు, నువ్వు మెట్లెక్కిన మొత్తం గుడికిలా వెంకటేశ్వర్ల గుడిలో, వద్దు నువ్వు దిగు 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 అని నన్ను తీసుకొచ్చి ఇక్కడ లాస్ట్కు కుర్చేసి కూర్చోబెట్టిండ్రు. అయ్యో నన్ను ఎందుకు స్వామి దగ్గర కోనిస్తలేరు వీళ్ళు, నన్ను ఇక్కడ పెద్దయ్య గారు, మదయ్య గారు, మాధవయ్య గారు ఇద్దరు ఎందుకు నన్ను అక్కడ కూర్చొనిస్తలేరు, ఈడికి తెచ్చి నన్ను ఎందుకు ఇట్లా చూపెడుతుండ్రు అనుకున్నా. కానీ ఒకసారి అమ్మవారిది ఏమంటారు చండీ హోమం జరుగుతుంది. ఆ చండీ హోమంకి వచ్చిన నేను వచ్చి నాకు ఏమైందో తెలియదు, నిలబడ్డానే మొత్తం రౌండ్ తిరిగి కింద పడిపోయినా. అప్పుడు నన్ను అందరు తీసుకొని చెట్టు కింద కూర్చోబెట్టారు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఈ ఇద్దరు అయ్యగారులు నాకు అడ్డం వచ్చిండ్రా, నాకేదో ప్రాబ్లం రాబోతే ఆ వెంకటేశ్వరుడు పంపించిండు అని నాకు అప్పుడు అనుభవం వచ్చిందమ్మా. ఓకే అమ్మ, మీరు ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్. ఉపవాసం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటారు? మార్నింగ్ 3 o'clock లేచిన, 3 o'clock నుంచి అన్ని పనులు చేసిన, 6కి వచ్చి ఒక ఉపవాసం వదిలిన, ఇంటికి వెళ్ళినా, మళ్ళీ రెడీ అయినా, ఇంట్లో అన్ని చేసుకున్నా, మళ్ళీ అన్నీ తీసుకొని వచ్చిన. కళ్యాణానికి, అభిషేకానికి, రాత్రి మొత్తం మానేసపురకు అభిషేకం ఉంటుంది, అవన్నీ చేసుకొని పోతాం మేము. మాదొక బ్యాచ్, అందరూ వస్తారు. అన్నదాన కార్యక్రమాలలో పాల్గొంటారా? అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటాము. శివయ్య ఉన్నాడు కదా, అన్ని కోరికలు తీరుస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు అని అందరికీ, ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వస్తారు. బయట ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ హెల్ప్ చేస్తారు స్వామికి. మాకు కోరిన కోరికలు తీరినాయి కాబట్టి మేము మంచిగా ఇది చేసుకుంటామని అందరికీ నమ్మకం. సంతానం కానీ, పెళ్ళి కానీ, ఏది మొక్కుకున్న స్వామి నెరవేరుస్తాడు శివయ్య. వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న వాళ్ళు భక్తులు ఉంటారు కదా, శివయ్యకు భక్తులు ఉంటారు కదా, ఎవరి నమ్మకం వారికి. ఓకే అమ్మ, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫాస్టింగ్లో ఉన్నారు కాబట్టి మరి ఎట్లా ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవడం అట్లా? ఫ్రూట్స్ తిన్నాను ఇంటికి వెళ్ళి. ఈరోజు ఒక పొద్దు ఇడిచి ఇంటికి పోయి ఒక అరటిపండు, కొంచెం ఛాయ్ తాగేసి వచ్చినాను. మళ్ళీ ఎప్పుడు విడుస్తారు? ఇంకా ఇవాళ అయిపోయింది. రేపు మబ్బులో మళ్ళీ వండుకొని, స్నానాలు చేసి వండుకొని మళ్ళీ అప్పుడు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.
రోజులు ప్రయాణం వ్యయ ప్రయాసాలు కూడుకుని మనం వెళ్తాం. ఆ రూమ్ కావాలి, టికెట్ కావాలి, ఆన్లైన్లో కూర్చోవాలి. మళ్ళీ దానిలో శివుడి దగ్గరికి వెళ్తే ఒక్క క్షణంలో ఇలా నెట్టేస్తే చాలే కనిపించినంత వరకు చాలా సంతోషమైన దండం పెట్టుకుని వస్తాం. కానీ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము అంటే పూర్వజన్మ సుకృతమే ఉండాలి. రక్షాపురం కాలనీలో లేదా తదితర చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క కాలనీలో ఉన్నటువంటి జనాభాలో ఇంతమందే వచ్చారు అంటే అది పూర్వజన్మ సుకృతం కాకపోతే ఏమి. కాబట్టి వాగర్థ వివ సంపర్కో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఎక్కడున్నారో తెలుసా? మన శరీరము పరమేశ్వరుడు మూడో నేత్రం యొక్క ఆధార చక్రానికి ఎగువ భాగంలో ఉన్నటువంటి యొక్క స్థానం అయితే, ఆ వాక్కుని గొంతులో ఉన్నటువంటి వాక్కుని మనకి స్పష్టతని పలికించేది అమ్మవారు. ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, ఆ శక్తి యొక్క అనుగ్రహం కావాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి, అమ్మ యొక్క అనుగ్రహం కావాలి, ఆడపిల్ల యొక్క అనుగ్రహం కావాలి. అందుకనే ఆడపిల్ల ప్రథమ రజస్వలైన దగ్గర నుంచి కూడా చిట్ట చివరకు పెళ్ళయి షోడశ కర్మల ప్రకారంగా ఆచరించినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా పార్వతీ స్వరూపంగా చేస్తారు. కైలాస గౌరీ నోము చేస్తారు. అయినా కానీ మనం ఇంత మాట్లాడుతున్నామంటే నా దారి నేను చూసుకుంటా, నీ దారి నువ్వు చూసుకోవాలని చెప్పడం అని హెచ్చరిస్తున్నారు నాకు. అంటే ఎందుకు మాకు ఈ సోది 5 నిమిషాల్లో ముగించి పంపిస్తే వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఒక భావం కూడా కొంతమంది ఉన్నారు. అలాగే ఒక పొద్దు విడిచే వాళ్ళు ఉన్నారు. అలాగే పరిపూర్ణమైనటువంటి యొక్క ఉపవాస స్థితి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భక్తులు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాబట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు అంటే అక్కడ ఏదో కొంచెం భక్తి, పరాశర మహర్షి సత్సంప్రదాయం అనేటువంటి గౌతమ మహాముని యొక్క వెలుగు ముందున్నటువంటి యొక్క పార్వతీదేవి మాట్లాడుతూ ఉంటే అది ఎన్నో శక్తులు కూడినటువంటి యొక్క ఒక వెలుగు ఒక్కసారిగా అట్లా వచ్చి వెళ్ళిపోయిందట. అది ఒక్కసారి చూసింది గౌతమ మహాముని ఒక్కడు మాత్రమే చూశాడంట. అంటే అంతమంది ఋషులున్నా, ఉప ఋషులున్నా, శాస్త్రాలున్నా, ఉపనిషత్తులున్నా, ఎన్ని శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా పార్వతీదేవి యొక్క అనుగ్రహంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. దక్షుడు ప్రజాపతి ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారు చేసినటువంటి తపస్సు ఇంత అంతా కాదు. కాబట్టి పార్వతి పరమేశ్వరుడి కోసం ఎంత అందంగా ఉంటాడు. అందరూ మనం అనుకుంటాం బూడిద పూసుకుంటాడు, ఎక్కడో శ్మశానంలో కూర్చుంటాడు, వైరాగ్యంతో ఉంటాడు, మోక్షం కోసమే ప్రసాదింపజేయటం కోసమే ఉంటాడు అని మన వాళ్ళ వాదన ఉన్నది. కానీ ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం 3 భావాలని చూడకున్నటువంటి స్థితి ఏదైనా ఉన్నది అంటే శాస్త్ర సంబంధమైనటువంటి 4 వేదాల శాలల్లో ఋగ్వేదం యొక్క గొప్పతనం చెప్పాలి అంటే ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అని అంటే ఈ కళ్యాణ మహోత్సవం చూడాలి. అట్లాగే పర్వత శ్రేణులు కలిగినటువంటి ఉత్తరాదిలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అక్కడ కొలువుతూ ఉన్నారు. నైవసారణ్యం, కాశీ, జ్యోతిర్లింగాలు ఇవన్నీ చూస్తే దేవతలందరూ కూడా అక్కడ కొలువుతూ ఉన్నారు. కానీ భక్తి అనే ప్రపంచం మాత్రం దక్షిణాది మాత్రమే ఉన్నది. దక్షిణాదిలో ఎందుకు ఉన్నది అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ జననం అయినది కాబట్టి. కాబట్టి భక్తి చింతనలో చిరంజీవులైనటువంటి వాళ్ళు ఎవరయ్యా? ఆంజనేయ స్వామి, నారదుడు, కుంభుడు, తర్వాత పరశురాముడు, వీళ్ళందరూ కూడా మనకి ప్రత్యక్షంగా ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనం చేసే పనితో ఉన్నారు. అంటే మనలో భావం ఎంత గొప్పదై ఉండాలో అది శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి దీనికి ఒక చరిత్ర. ఈ ఉత్సవ విగ్రహాలకి 25 సంవత్సరాలు. ఇది 25వ సంవత్సరం. ఈ 25వ సంవత్సరం నాడు ఈ యొక్క కార్యక్రమం నేను వచ్చినప్పుడు, ఈ గుళ్ళకి నేను వచ్చిన మొదలు ఎంతైనప్పుడు ఈ రోజు వరకు ఈ ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేయటం, కళ్యాణం చేయటం ఇప్పటిది కూడా క్రమం తప్పకుండా జరిగింది.
ఒకవేళ కరోనా వచ్చినా ఏది వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం కూడా బ్రేక్ కాలేదు. అంటే కార్యక్రమం మాత్రం సజావుగా హాయిగా జరిగింది. అంటే ఇంత గొప్ప విషయం చూడండి. ఏదో లీలా మానుష స్వరూపం కనుక లేకపోతే అది జరగదు కదా. అందుకని పరమాత్ముడు లీల, ఆ లీలని ఇవాళ విష్ణు పరమాత్ముడు వెళ్ళి మనం చూపిస్తూ ఉంటాడు. ఎలా అంటే దశావతారాల స్వరూపంగా అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ నేపాళ అన్ని లోకాలు, అన్ని భాషలు, అన్ని విషయాలు దశావతారాల స్వరూపులైన విష్ణుమూర్తిని ఒక పరమేశ్వరుడు యొక్క అవతారంలో మనకి వాళ్ళ కొలువు తీరు ఉంటే ఎలా ఉన్నాడు అంటే పర్వత శ్రేణులన్నీ కూడా రాత్రికి చల్లగా ఉండి, అలాగే పగలు వేడిగా ఉండి, రాత్రి కురిసినటువంటి హిమబిందువుల యొక్క వెన్నెలతో కూడినటువంటి యొక్క దగదగా మెరుస్తున్నటువంటి యొక్క శ్రీనాథుడు రచించినటువంటి మహాశివరాత్రి వైభవం చదవాలి మనం. అటువంటి కళ్యాణం చదివితే కనుక, గిరిజా కళ్యాణం చదివితే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, అమ్మవారు తపస్సు ఎలా చేసింది, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం ఎట్లా జరిగింది అన్న విషయం అంతా తెలుస్తుంది. ఆయన తపస్సు చేసుకున్నాడు కదా, తపస్సు చేస్తున్న వాడికి వివాహం ఏమిటి అనేటువంటి ఒక విషయం మీమాంస కూడా మన దగ్గర ఉన్నది. అలాగే అమ్మవారు కదా, గౌరవర్ణం కలిగినటువంటి అమ్మవారు ఇలా అలా ఉన్నది అనేట్టు వర్ణం చేశారు. కానీ పార్వతీ పరమేశ్వరు గురించి పార్వతీదేవి అఘోరమైనటువంటి తపస్సు చేసి స్వామివారిని దక్కించుకుంది. నిర్మలమైన చిరు మందహాసంతో కూడినటువంటి పరమేశ్వరుడు, హిమబిందువులు కలిగినటువంటి చంద్రుడి వెన్నె యొక్క కళకళలాడుతున్నటువంటి యొక్క గంగా నది ఏదైతే ఉందో అదే పార్వతీ పరమేశ్వరుల కలయిక. మన కుంభమేళాని అందరూ వెళ్ళారు. ఏం చేశారు, ఏమి వదిలాం? మనం పూర్వీకుల కోసం మనం ఏం చేసాం చెప్పండి? అందరం వెళ్ళాం, ఆ గంగా నదిలో మునిగాం, అన్ని నీళ్లు తెచ్చాం. ఈ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ పెట్టా అక్కడ ఇచ్చాం, ప్రసాదంగా పంచిపెట్టాం. ఇదే మనం చేసిన పని. కానీ ధర్మకార్యపరంగా మనం ఏం చేశాం అనేటువంటి విషయాన్ని తెలియదు. పూర్వజన్మ సుకృతంలో తండ్రి తాత ముత్తాతల యొక్క తర్పణ విధిని ఆ సంగమంలో కనుక తర్పణ విధి చేస్తే పూర్వజన్మ సుకృతంలో ఉన్న పాపాలన్నీ కూడా నివృత్తి అయ్యి మనకి కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసామో తెలియదు, మనం ఏం చెయ్యాలో తెలియదు. కానీ కుంభమేళలో ఉన్నటువంటి యొక్క విషయం ప్రాయశ్చిత్తం జరగాలంటే, ఇంట్లో అమ్మాయి వివాహం జరగాలి అంటే గిరిజా కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించాలి. ఎంత అదృష్టం ఉండాలి, వెనకాల ఎంతో అలంకారం అవుతుంది, అలాగే పార్వతీ పరమేశ్వరులకి అభిషేకం అవుతుంది, తర్వాత కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కానీ అదృష్టం అయితే ఉండాలి కదా. ఇప్పటికీ కూడా మాట్లాడుకున్నా ఉంటారేమో అని ఇంకా ఇన్ని మాటలు చెప్పారు. అయినా మీ భాష కొద్దీ మీరు మాట్లాడుకున్నారు కాబట్టి నా దారి నేను చూసుకోవాలి కాబట్టి ఇంతటితో సెలవు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. నమ పార్వతీ మహాదేవ, జయ బులో మామేశ్వర భగవానికి, జయ బులో జగదంబ మాతాకి, జయ బులో గౌరీ మాతాకి, జయ బులో పవన సుత హనుమానికి, జయ బులో రాజా రామచంద్ర భగవానికి.
ప్రజెంట్ మనం ఆలయ ఈవో శ్రీనివాస్ గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఆలయం గురించి ఏం చెప్తారు? మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పొద్దున్న నుంచే రావడం మొదలుపెట్టారు. పొద్దున్న 5 గంటల నుంచి అభిషేకాలు స్వామివారికి నిరంతరం చేస్తూ వచ్చారు 12 వరకు. అనంతరం భక్తులు దర్శనం కల్పించాము. దర్శనంతో సహా సాయంత్రం 8 స్వామివారికి అభిషేకం చేసి కళ్యాణం చేస్తాం. ఈరోజు కార్యక్రమం రాత్రి 11 లింగోద్భవ అభిషేకం స్వామివారికి సమర్పించి ఈరోజు కార్యక్రమం ముగించి మరుసటి రోజున స్వామివారికి యథావిధిగా పొద్దున్న పూజా కార్యక్రమం జరిగిన తర్వాత మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం తర్వాత సాయంత్రం మళ్ళీ స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఈ మాడ వీధుల్లో వెళ్ళి మళ్ళీ స్వామివారు దేవాలయానికి వ్యయం చేస్తారు. మేము భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాము. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. ఆలయానికి సంబంధించి డెవలపింగ్స్ ఇంకా ఏమైనా చేసేవి ఉన్నాయా? ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఫ్యూచర్లో తప్పకుండా కార్యక్రమాలు చేపడతాం. తప్పకుండా డెవలప్మెంట్ వర్క్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆలయ ఇన్ఛార్జ్ పార్థసారథి గారితో ఉన్నాం. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఈ ఆలయానికి సంబంధించి చరిత్ర గురించి చెప్తారా? ముందుగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి ఇచ్చేసిన భక్తులకు మా ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ సిబ్బంది తరపున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఓల్డ్ సిటీలో అతి పురాతనమైన దేవాలయం. ఇది దరిదాపు దీన్ని 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయబడింది. ఇక్కడ మెయిన్గా శివాలయము, కాలభైరవుడి గుడి, లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి, రామాలయము, త్రిశక్తి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు అన్ని దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఈ టిన్ సిటీలో మనకి దగ్గరలో ఎక్కడా లేదు కాలభైరవుడి దేవాలయం. ప్రతి మంగళవారం అభిషేకము, అర్చనలు జరుగుతాయి. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు మరియు మధ్యాహ్నం నుంచి భక్తులకి ప్రత్యేక దర్శనము మరియు సాయంత్రం రాత్రి 8:30 శివపార్వతుల కళ్యాణము మరియు రాత్రి 10 గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు రేపు ఉదయం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం స్వామివారి పల్లకి సేవలు జరుగును. ముఖ్యంగా ఈ శివాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఎవరన్నా 41 రోజు అభిషేకం చేసుకుంటే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు 41 రోజు కనుక అభిషేకం కనుక ఈ దేవాలయంలో అభిషేకం చేసుకుంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం భగవంతుడి శివుడు కలుగజేస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతిష్ట అది, ఈ మెయిన్ విశిష్టత అది. మరియు ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే 41 డేస్ ఎవరైనా సరే అభిషేకం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి కూడా తొందరగా వీసా జరుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము కంపల్సరీగా జరిగి తీరుతుంది. ఇక్కడ దేవాలయం డెవలప్మెంట్లో మా దేవాదాయ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మా అధికారులు మాకు ఈ దేవాలయం అభివృద్ధి చెందడానికి ఇక్కడున్న ముఖ్యంగా రక్షాపురం శివాలయంలో చుట్టుపక్కల ఉన్న వాలంటీర్స్ ముఖ్యంగా డెవలప్మెంట్ అవ్వడానికి కారణం వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ లేకపోతే ఏ ప్రోగ్రాం మేము చేయలేము. నేను కానీ ఈవో గారు మేము ఇద్దరం ఏమీ చేయలేము. ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, దరిదాపు ఇక్కడ 30 మంది వాలంటీర్స్ ఉన్నారు. మధు కానీ, రవి కానీ, శంకర్ కానీ, బొట్టు సీను కానీ, ఇట్లా శివ, చిట్టి, ఇట్లా మెయిన్ 30 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు లేకపోతే మేము ఇంత పెద్ద కార్యక్రమం చేయలేము. ఈ దేవాలయం అభివృద్ధిలో భాగంగా ముందు వాళ్ళదే ప్రధాన పాత్ర. మాది ఏమీ ఉండదు. మేమిద్దరము ఈవో గారు మేమేమి ఉండదు. మేము ఉండేదో చెప్తాం, చేస్తాం. దేవాలయం అభివృద్ధి జరుగుతుందంటే ముఖ్యంగా వాలంటీర్ పాత్ర. ఈరోజు మాకు పోలీస్ శాఖ వారు బాగా వాళ్ళు మాకు సహకరించారు. ఏసీపీ గారు, సిఏ సత్యనారాయణ గారు, మిగతా జిహెచ్ఎంసీ వాళ్ళు
ఈరోజు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరుపుతారు? అన్నదాన కార్యక్రమం మెయిన్ మనకి ఇక్కడ కార్తీక మాసం 4 రోజులు కార్తీక మాసం జరుగుతుంది. మాస శివరాత్రి రోజు కోటి దీపోత్సవం చేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు. అలాగే శివరాత్రి రోజు, అలాగే శ్రీరామనవమి రోజు మాకు అన్నదాన కార్యక్రమం దరిదాపు ఒక 5,000 నుంచి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం ఓల్డ్ సిటీలో ఎక్కడా జరగదు. శ్రీరామనవమి కళ్యాణం మన దగ్గర జరిగినట్టు ఎక్కడా జరగదు. వ్యక్తిత్వ వికాస నిపుణులు లక్ష్మీనారాయణ గారితో ఉన్నాం. వారిని మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, హ్యాపీ శివరాత్రి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఆలయానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రతి వ్యక్తి జీవించడానికి శక్తి అవసరం. అది ఎటువంటి శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లయితే మనలో మాస శివరాత్రి కావచ్చు, తర్వాత వచ్చి ఉగాది కావచ్చు, తర్వాత వచ్చి శ్రీరామనవమి కావచ్చు, తొలి ఏకాదశి కావచ్చు, ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఇలాంటి పర్వదినాలలో మనం ఆలయాలకు వెళ్ళి కొంత శక్తిని కూడగట్టుకొని ఉంటుంటే మనలో కూడా ఒక్కరోజు శివరాత్రి చేసి 364 రోజులు కాదు, ఈ ఒక్కరోజు చేసి 364 రోజులు దాని ప్రభావితం అవ్వాలి. మధ్యలో మనం ఎటువంటి డీవియేషన్ అవుతామేమో అని చెప్పేసి మనకు మధ్యలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, తర్వాత హనుమాన్ జయంతి కానీ, తొలి ఏకాదశి కానీ, ముక్కోటి ఏకాదశి కానీ, వినాయక చవితి కానీ, సో ప్రతి పర్వదినాన్ని కూడా మనం అవకాశంగా మలుచుకొని ఎటువంటి మనం ఇప్పుడు రామ అంటూనే మధ్యలో గ్యాప్ వచ్చిందంటే రావణాసుడు వచ్చేస్తాడు. ఆ గ్యాప్ ఇవ్వకుండా ప్రతి సందర్భంలో ఆలయానికి వెళ్ళి మనలో శక్తిని రివైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కాపరి బిందెను తోమకుండా ఉంటే పాడైపోతుంది, 4 రోజులు తోమకుంటే నల్లగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం కూడా మన బ్రెయిన్ని వాష్ చేసుకోవాలంటే ఆలయాలకు వెళ్తూ ఉండాలి. ముఖ్యంగా శివాలయానికి ఉండేటువంటి విశిష్టత ఏంటంటే శివుడు రక్షించాలనుకుంటే ఎవరు నిన్ను ఏమి చేయలేరు, శివుడే శిక్షించాలనుకుంటే ఎవరు నిన్ను కాపాడలేరు అనేటువంటి సూత్రాన్ని మనం పాటించుకోవాలి. ఏ రోజైనా కానీ మనం తప్పు చేస్తున్నామంటే మన మనస్సాక్షికి భయపడాలి. ఆ భయపడకుండా ఉండాలంటే మనం భక్తి, ఆధ్యాత్మిక భక్తి, ప్రతి వ్యక్తికి ఒక శక్తి అవసరం. ఆ శక్తి భక్తితో ముడిపడి ఉండాలనేది నా ఆశ. ఎందుకంటే అన్నం తినేటప్పుడు కూడా భక్తితో పూజించాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రోజు కూడా మన ప్రసాదం తిని ఆసుపత్రి పాలైనారు కానీ లేదా ఏదైనా, ఎందుకంటే మనం భక్తితో ఉంటాం. ఆ భక్తి అనేది ప్రతిరోజు ప్రతి కుటుంబంలో ఉండాలి. భక్తికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మనలో శక్తి విహీనం అవుతుంది, శక్తి మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. శక్తి కావాలి అంటే భక్తి ఉండాలి. ఎటువంటి భక్తి అంటే భోజనం చేసేటప్పుడు భక్తితో చేయండి, పని చేసేటప్పుడు ఒక భక్తితో చేయండి కర్మయోగాన్ని. మీరు ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఒక భగవంతుడితో మాట్లాడతామని మాట్లాడండి. ఎందుకంటే ఒక్కరోజు ఆలయానికి వచ్చేసి మనం ఏదో చేసేసాము, అభిషేకం చేసేసాము, పూజ కళ్యాణం చేసాము, నాకు బాగుండాలని కాదు. ప్రతిరోజు మీరు ఇంట్లో పూజ చేయండి. ప్రతిరోజు మీకు శివరాత్రి అనుకోండి, ప్రతిరోజు చేయండి. ఎందుకంటే ఒకరోజు చేసినంత మాత్రాన కూడా మనకు ఎటువంటి లాభాలు రావు. కానీ 364 రోజులు మధ్యలో మనం ట్యూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫైన్ ట్యూనింగ్ అవసరం మనకు మొబైల్లో కూడా. ఎందుకంటే మా సిగ్నల్స్ రావాలంటే ఆ ట్యూనింగ్ అవసరం. ఆ ట్యూనింగ్ కావాలంటే మనల్ని మనం ఎన్గ్రేవింగ్ చేసుకుంటాం. ఎందుకంటే చాకు కూడా ముద్దు వారిపోతుంది వాడంగా దాన్ని షార్ప్నర్ చేసుకుంటాం. అలాగే మనం చేసుకోవాలంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి ప్రతి గృహంలో ఇలాంటివి ఉంటే సమస్య వస్తే తట్టుకునే శక్తి కావాలి అంటే భగవంతుడు నేను ఏ తప్పు చేయలేదని నాకు. ఎందుకంటే ఎప్పుడైతే గుడికి వెళ్తూ ఉంటామో భగవంతుడి మీద నమ్మకం పెరుగుతుంటుంది. చిన్న సమస్య వచ్చినా కూడా మనం కుంగిపోము. ఆ కుంగిపోకుండా ఉండాలంటే ఈ ఆధ్యాత్మిక శక్తి రోజు ఇంజెక్షన్ మాదిరి వేసుకోవడం, అంటే యాంటీబయాటిక్ మాట. అంటే కంప్యూటర్లో వైరస్ ఉంటే మనం యాంటీవైరస్ వేస్తాం, అదే మనకు శక్తి విహీనం అయితే శక్తి తీసుకుంటాం. శక్తి కొనుక్కోవడం ఇక్కడ దొరకదండి, ఎక్కడా దొరకదు. మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళని చూస్తే మనకు రాదు, క్రికెట్ ఆడి సాధన చేయాలి. టెంపుల్కి వస్తే ఒకరోజు శక్తి రాదు, రోజు వస్తుంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాక్టీసే మనకు ఈ ఆలయంలో ఉండే పర్వదినాలు విశిష్ట. ఒకరోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు తినడం కాదు, ప్రతిరోజు ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోండి, చేసే పనిని కర్మగా చేయండి. అందరికీ కూడా ముఖ్యంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా చెప్పవలసిందంటే ప్రతి ఇల్లు ఒక గుడి కావాలి. ఇంటికో పువ్వు శివుడికో మాల అన్నట్టు ప్రతిరోజు ఒక పువ్వు తీసి శివలింగం మీద పెట్టడానికి చేయండి. ఇంట్లో పాలు ఉంటాయి, మనం పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేయగానే ఒక 2 చుక్కలు పాలు వేయండి, 2 చుక్కలు నీళ్ళు వేయండి, 2 చుక్కలు తేనె వేయండి, అక్కడే అభిషేకం అయిపోతుంది. ఎందుకంటే మన కంట్లో ఒక చిన్న నలుసు పడితే ఎంత మనకు కన్నీరు వస్తుందో, మనం తప్పు
చేస్తే అంత బాధ కలగాలి. అలాంటి బాధ కలగకుండా ఉండాలంటే మనం ఆధ్యాత్మిక శక్తి డైలీ 1% తీసుకోగలిగితే 100 days 100% వస్తుంది. ఇది అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మొత్తానికి ఆలయానికి సంబంధించి మనం శివాలయం అనుకుంటే ఓన్లీ శివాలయం ఒకటే ఉందనుకుంటారు. సో ఇక్కడ చూస్తే చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎవరెవరు విగ్రహాలను ప్రతిష్ఠించారు, అలాగే దీనికి ఒక చరిత్ర ఉంటుంది కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటిని విగ్రహించి, భక్తులకు ఏం చెప్తారు? రక్షాపురం శివాలయం అంటే శివ ప్లస్ ఆల్ అంటే ఈ రక్షాపురం శివాలయంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆల్ టెంపుల్స్ శివాలయం. అంటే లక్ష్మీ గణపతి ఆలయం ఉంది, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, కాలభైరవ ఆలయం ఉంది, రాములవారి ఆలయం ఉంది, హనుమంతువారి ఆలయం ఉంది. అంటే ప్రతి ఆలయం అంటే శివాలయానికి వచ్చారంటే అన్ని దేవతల దర్శనం చేసుకొని సమృద్ధిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు వచ్చినా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే కొన్ని ఆలయాల్లో శివాలయం ఉంటే సోమవారం మాత్రమే రద్దీగా ఉంటుంది, కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి ఉంటే శుక్రవారం శనివారం మాత్రమే ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటే శుక్రవారం మాత్రమే బిజీగా ఉంటాయి. కానీ ఈ రక్షాపురం శివాలయం ప్రతిరోజు బిజీగానే ఉంటుంది. అభిషేకానికి కానీ అర్చన కానీ మినిమం 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ పాత బస్తీలో శివాలయము రక్షాపురం శివాలయం అంటే శివ ప్లస్ ఆల్ టెంపుల్స్ ఈజ్ దేర్. సో ఏ రోజు వచ్చినా కూడా ముందు మీకు ఆ దేవుడి యొక్క అభిషేకము లేదా అర్చన మీకు దొరకడం అనేది ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. ముందు రోజుగానే ఆలయ ఇన్ఛార్జ్కి కానీ చెప్పినట్లయితే ఆ కార్యక్రమానికి సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శివాలయంలో 41 రోజులు దీక్షతో అభిషేకం చేసినట్లయితే ప్రతి సోమవారం నాడు చేసినట్లయితే వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ 41 వారాలంటే ఎన్ని వారాలండి? ఒక 7 నెలలు. 7 నెలలు కానీ మీరు ఖచ్చితంగా మీరు చేయగలిగితే ఏదన్నా కానీ నిష్టగా 100% మీకు రిజల్ట్ కనపడుతుంది. ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా అడ్డంకులు ఉంటాయి, కానీ శివాలయంలో పని మొదలు పెడితే అడ్డంకులు అనేవి రావు. ఎందుకంటే దట్ ఇస్ వాలంటీర్ వ్యవస్థ. మా ఈఓ సార్ గారి సపోర్టు, పార్థసారథి గారు ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ వర్క్ మీరు ఫ్రీ హ్యాండ్ మీరు చేయండి, మేము చూసుకుంటాం. డెకరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎటువంటి సందర్భంలో కూడా వెనకడుగు వేసేటువంటి ఆలోచన ఆలయ ఇన్ఛార్జ్ గారు ఈవో గారు ఉంటుంది. వాలంటీర్ ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఇమ్మీడియట్లీ టేక్ ఇట్ టు యాక్షన్. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్పడం అనేది ఎవరైనా చేస్తారు, కానీ వర్క్ చేయడం అంటే టన్స్ ఆఫ్ థియరీ ఔన్స్ ఆఫ్ వర్క్. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం చేసి చూడాలంటే శివాలయంలో వాలంటీర్గా చేస్తే మీకు ఎంత పెద్ద ఈవెన్ మీకు టీటీడీలో కూడా మీరు చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీడే వర్క్ ఉంటుంది, ఎవ్రీడే హోమం ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శివాలయం. ఓం నమః శివాయ. ఈరోజు భక్తులు దాదాపుగా 3000 పైచిలకు వచ్చుంటారని అంచనా వేస్తున్నాము. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి 4-5 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఇది ఒక్కటే పురాతన ఆలయం, అందరికీ నోటెడ్ ఆలయం. ఎందుకంటే మొదటి నుంచి కూడా శివాలయంగానే భక్తులకి ప్రసిద్ధి అనమాట శివాలయం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ సోమవారం మాత్రమే ఉంటుంది అనుకుంటారు, కానీ ప్రతిరోజు ఉంటుందని ఇంకా పబ్లిక్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేవరకు అందరికీ అన్ని ఆలయాలు ఉన్నాయని చెప్పి ప్రతి టీవీ ప్రచారం ద్వారా కానీ, వార్తాపత్రికల ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, సామాజిక మీడియా ద్వారా కానీ తెలియజేయడానికి ప్రయత్నిస్తాం ఆలయ కమిటీ తరఫున. అవుట్ ఆఫ్ వాళ్ళు వస్తారండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళిన వాళ్ళలో 20% మంది మన శివాలయం భక్తులే ఉంటారు, శివాలయం నుంచి ఉన్నారు. ఎందుకంటే ఏ కంట్రీలో చూసినా కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచే ఉన్నారు. ఎందుకంటే ఏ దేశంలో కానీ, సౌదీలో కానీ, యూఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్లో కానీ, ఎక్కడైనా కానీ. ఎందుకంటే రక్షాపురం టెంపుల్ పాత బస్తీ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. పాత బస్తీలో ఉండే 2 ఆలయాలు, ఒకటి భాగ్యనగరం చార్మినార్ దగ్గర టెంపుల్, రెండోది రక్షాపురం శివాలయం టెంపుల్. ఎందుకంటే ఏ రోజు కూడా ఏ భక్తుని కదిలించినా కూడా శివాలయం తెలుసా అంటే పేరు విని ఉండొచ్చు కానీ వెళ్ళలేకపోయినా. కానీ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం చెంది ఈ వీసాలు కావచ్చు, లేకపోతే HB1A1 వీసాలు కావచ్చు, దాని నిమిత్తమై అందరూ కూడా దీనికి శివుడికి ప్రత్యేక అభిషేకాలు, దీక్షలు తీసుకొని
అనుకూలంగా మలుచుకున్న వాళ్ళు చాలామంది ఈ మధ్యనే నేను చూడటం జరిగింది. థ్యాంక్ యూ సార్. అందరూ చాలా చక్కగా మళ్ళీ టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా తరపు నుంచి ఛానల్ తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎంతో మంది భక్తులు వేచున్నారు, అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట. సో ఇంట్రెస్ట్గా ఉన్నారు, సాంగ్స్ పాడతాం, కొన్ని సంబంధించిన చెప్తామన్నారు. సో నీ పేరేంటి? భవిష్య. ఏం చెప్తావు? శివరుద్ర గాయత్రి మంత్రం. శివరుద్ర గాయత్రి మంత్రం అంట. ఏ క్లాస్ లో? సెకండ్ క్లాస్. ఓకే, చెప్పు. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఎలా నేర్చుకున్నావు? వావ్, సూపర్ నైస్, చాలా బాగా పాడినావు. సో ఎలా నేర్చుకున్నావు? డాడీ నేర్పించారు. డాడీ వాళ్ళు నేర్పించారా? ఓ నైస్. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఇంకా సాంగ్స్ కూడా నేర్చుకుంటున్నావా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ శివరాత్రి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఆలయ ప్రధాన అర్చకులు మధు శర్మ గారితో ఉన్నాం, వారిని మనం తెలుసుకున్నాం. నమస్తే సార్. ముఖ్యంగా మనం ఆలయానికి సంబంధించి ఈరోజు మహాశివరాత్రి కదా. సో మహాశివరాత్రికి సంబంధించి శివపార్వతుల గురించి చెప్తారా మీ మాట? మహాశివరాత్రి అనే పర్వదినము 11 మాస శివరాత్రులు కలిపితే 12వది మహాశివరాత్రి. ఆరుద్ర నక్షత్రంలో వచ్చేటువంటి మహాశివరాత్రి, అట్లాగే కొన్ని నక్షత్రాల్లో వచ్చేటువంటి మహాశివరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి యొక్క ఆరోగ్యపరంగా కానీ, ధర్మపరాయణంగా కానీ, శాస్త్రపరంగా కానీ, విద్య అనుకూలమైనటువంటి స్థితి ప్రకారం కానీ స్వామివారు కొలువుదీరు ఉంటారు. విద్యకి ఎక్కువగా ప్రామాణికమైన శక్తి వేద అధ్యయనం చేసేటువంటి పరమశివుడు కొలువుదీరు ఉంటాడు. కానీ నిర్మలమైన మనసు కలిగినటువంటి వాడు మౌనంగా ఉండి తపస్సు చేసినటువంటి సంజ్ఞల ద్వారా, అంటే డమరుకం వాసితే ఆ డమరుక శబ్దం ద్వారా పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శబ్ద తరంగాల వల్లనే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చినాయి. అంటే ఈ మహాశివరాత్రి రోజున కూడా చదివితే విద్యాపారంగత కూడా అంత గొప్పది అని సూక్ష్మంగా చెప్పడం. అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా ఒక శక్తి స్వరూపమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది. అటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి యొక్క మహాశివరాత్రి రోజున కనుక ఉపవాసం ఉండి జాగరణ చేసి లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్టయితే కనుక మనం కోరికల కన్నా మోక్షము అనేటువంటి ధర్మసూత్రాన్ని, ధర్మ సూక్ష్మాన్ని మనకి అంటబెట్టినట్టుగా మనతో చేయిస్తాడు భౌతికమైన శరీరాన్ని. అంత విశేషమైనటువంటిది మహాశివరాత్రి రోజున మనం బ్రహ్మముహూర్తం నుంచి మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఏకవార రుద్రాభిషేకం, ప్రదోష కాలంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉంటాం. అలాగే ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో ఆడపిల్లల యొక్క వైశిష్టాన్ని కానీ, పార్వతీదేవి యొక్క ఎలా అయితే షోడశ కర్మల ప్రకారంగా ఆవిడ తపస్సు చేసి ఆచరించి స్వామిని వివాహం ఆడిందో, అలాగే దక్ష యజ్ఞం చేసినప్పుడు ఆయన తపస్సు చేసినటువంటి యొక్క శివుణ్ణి ఎలా కళ్యాణం చేసుకుందో అనేటువంటి వైభవాన్ని అంతా కూడా ఈరోజు మనకి చిన్నగా సూక్ష్మీకరించి 4 మాటల్లో చెప్పడం జరిగింది. అటువంటి మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషంలో ఈ కార్యక్రమం చేసుకుంటే పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి అయ్యి జ్ఞాన సంపద కలుగుతుంది. ముందు మనం ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో, ఆడవాళ్ళు ఎలా ఉండాలో, సాంప్రదాయ సిద్ధంగా ఎలా ఉండాలో, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలా ఉండాలో చెప్పింది మనకి సాంప్రదాయ యొక్క షోడశ కర్మ విధి. అది సనాతన ధర్మంలో చాలా పెద్ద గొప్పగా చెప్పింది. అది ఒక్క మాటలో, ఒక్క నిమిషంలో చెప్పేటువంటిది మాత్రం కాదు. కాబట్టి శివరాత్రి వైభవంలో అంత గొప్పది. ఎస్పెషల్గా మొత్తానికి మహాశివరాత్రి వృత్తాంతం మొత్తం దీనికి సంబంధించి ఎస్పెషల్గా ఇదేనా? ఇంకా ఉంది. ఉన్నట్టు వాటిలో ఈరోజు మన పర్వదినంలో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు కళ్యాణంలో మెయిన్ ఏంటంటే ఆడపిల్లలకి యొక్క షోడశ కర్మలో వాటిలో భాగంగా కన్యాదానం కానీ, ప్రథమ రోజస్సుల దగ్గర కానీ, పుట్టిన దగ్గర కానీ వాళ్ళ యొక్క అనుభవాన్ని అంతా కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో తెలియజేశారు. థ్యాంక్ యూ. అది
థ్యాంక్ యూ గురుగారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. తనకి ఆలయానికి సంబంధించి ఈరోజు మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది కూడా. అలాగే స్వామివారి అర్చన కూడా చూసాం. అలాగే ఈ యొక్క ఆలయానికి సంబంధించి వాలంటీర్స్ మాట్లాడడం జరిగింది, ఇన్ఛార్జెస్ మాట్లాడడం జరిగింది, ఇంకా తగు వ్యక్తిగత నిపుణులు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మహాశివరాత్రికి సంబంధించి చాలా అంగరంగ వైభవంగా జరిగింది కూడా. మీరు చూడొచ్చు అభిషేకానికి సంబంధించి మనం ఎంట్రన్స్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆలయ ధర్మకర్తలతో మాట్లాడడం జరిగింది. సో చాలా ఏళ్ళ చరిత్ర ఈ యొక్క ఆలయానికి ఉంది. సో వెరీ పవర్ఫుల్ శివాలయం కాబట్టి మీరందరూ కూడా మొక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ఛానల్ తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి అందరూ కూడా వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో స్వామివారి ఊరేగింపు జరగబోతుంది. స్వామివారిని మనం కన్నులారా వీక్షిద్దాం.